శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు వీడియో పార్ట్ 2 ఎపిసోడ్ 56 చెప్పుకున్నాం. క్రితం ఎపిసోడ్లో ఇప్పుడు 57 చెప్పుకోవాలి. 56లో ఏం చెప్పుకున్నాం? ఇహేవ అనడంలో తాత్పర్యం ఇదే. అంటే వేదాంగములు ఇవే చెప్తున్నాయి అని చెప్పాను అనమాట. అంటే ఏమిటి? ఆత్మ ఒక్కడే ప్రకాశిస్తాడు, దీనికి ఇతర లోకాలకు పోనక్కర్లేదు అన్నట్లో తాత్పర్యం ఇదే అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఈ అమృత స్థితి మనకు అందుబాటులో లేకుండాటకు కారణం ఏంటి? కామము, క్రోధము అని గీత చెప్తోంది. గీత స్మృతికి ఆధారమైన శృతి. చాందోత్యంలో ప్రియం అప్రియం అన్న పదప్రయోగాలని ప్రియము కామానికి, అప్రియము క్రోధానికి దారితీయగలవు. సశరీరుడు అంటే శరీరం ఉన్నవాడు, ప్రియాప్రియముల చేత స్పృశింపబడేవాడు. అతడు అశరీరి అయితే శరీరానికి సంబంధించిన ప్రియాప్రియములు స్పృశించవు. నీవు ప్రియాప్రియముల నుండి బయటపడవాలంటే ప్రాణం ఉన్నప్పుడే, సశరీరిగా ఉన్నప్పుడే ఆ అశరీరత్వాన్ని నేను దేహం కాను అన్న భావనారాధ్యాన్ని సాధించాలి అని చాందోగ్యం బోధిస్తోంది. ఒకే జీవాత్మను అహంకార మమకారములను అనుసరించి గౌణాత్మ, మిథ్యాత్మ, ముఖ్యాత్మ అని విభాగించుట వాడుక. ఈ విభాగాన్ని గురించి భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో గౌణ మిథ్యాత్మనో సత్వే పుత్ర దేహాది బంధనాత్ సద్బ్రహ్మాత్మా మిథ్యేవం బోధే కార్యం కథం భవేత్ అని రాశారు. పుత్రమిత్రాదులను మనమే అనుకుని వారితో సంబంధం కల్పించుకుని వారి సుఖ దుఃఖాలను మనమే అనుకుని అభిమానించి గౌణాత్మ, గౌణమనగా అప్రధానం, ఔపచారికం, పుత్రమిత్రాదులు వేరు, మనం వేరు అని తెలిసిండినా మనం అభిమానించడమే గౌణం. శరీరమే నేను అని అభిమానించేదే మిథ్యాత్మ. సద్బ్రహ్మమే నేను అనేది ముఖ్యాత్మ. మొదటి రెంటిని అనగా గౌణ మిథ్యాత్మను మనం నిరాకరిస్తే పుత్రమిత్రాదుల సంబంధము శరీరేంద్రియములే నేను అన్న భావనయు తొలగి సత్యమైన బ్రహ్మస్వరూపమే నేను అన్న జ్ఞానోదయము కలుగుతుంది. బ్రహ్మము కంటేను ఆత్మ కంటేను వేరు కాని వాడను నేను అన్న బోధ కలగగా పుత్రదేహాది బంధనములు తొలగిపోయి పిదప చేయదగిన కార్యం ఏదీ ఉండదు అని పై శ్లోకం యొక్క తాత్పర్యము. రామకృష్ణ మిషన్ స్థాపించిన వివేకానందులు అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ది సోల్ ఈజ్ రీచ్డ్ అని అందరకు ప్రబోధం చేశారు. ఈ ప్రబోధము కఠోపనిషత్తులోనిది. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అను మంత్రమే వివేకానందులు గ్రహించిన లక్ష్యానికి మూలం. ఉదాహరణలుగా గ్రహించు పెక్కు శృతివాక్యాలు కఠోపనిషత్తులోనివే. నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహునా శ్రుతేన నా యా మే వైష వృణుతే తేన లభ్యం సత్యైష ఆత్మ వివృణుతే తను స్వాం. ఈ ఆత్మను నిరంతర వేదాభ్యాసం చేత కానీ, మేధాశక్తి చదివిన దానిని మరొకటి చేసే శక్తి చేత కానీ, విస్తారముగా శృతులను శ్రవణం చేయట చేత కానీ పొందలేము. సాధకుడు దేన్ని ప్రార్థించుతున్నాడు దాని చేత స్వాత్మ చేతనే తెలియబడుతున్నాడు. అనగా పరమాత్మను మన ఆత్మచేతనే తెలుసుకొనగలము. స్వాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని పరమాత్మ ప్రకాశింపజేస్తున్నాడు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిస్తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ. ఆత్మను రథికునిగాను, రథమును కంటే యజమాని, శరీరాన్ని రథముగాను, బుద్ధిని సారథిగాను, మనసును కళ్ళెముగాను మనం గ్రహించాలి. ఇంద్రియాణి హాయానాహు విషయాన్ తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహు మనీషిణా. ఇంద్రియాలు ఆ రథాన్ని లాగే గుర్రాలు, విషయములు అవి పో మార్గములు. శరీరము, ఇంద్రియములు, మనస్సు అను వానితో
తాదాత్మ్యం చెంది ఉన్న ఆత్మభోక్తం అని విద్వాంసులు అంటారు. అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి ఈశానోభూత భవ్యస్య నతో విజుప్సతే ఏతద్వైతత్. బొటన వ్రేరియంత పరిమాణం గల పురుషుడు శరీరంలో ఉన్నాడు. జరిగిన దానికి జరగబోయేదానికి అధిపతి ఈ పురుషుడు. దీనిని తెలిసినవాడు దానిని గ్రహించడు, దాని ఎడ సంకోచం పొందడు. ఇదే ఆ ఆత్మ. అంగుష్టమాత్ర పురుషుడు జ్యోతిరివా ధూమక. బొట్ల వ్రేలి పరిమాణం గల పురుషుడు పొగలేని జ్యోతి వంటివాడు. దీపారాధన సమయంలో మనం చెప్పు మంత్రము నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారాకం నేమావిచ్యుతో భాంతి కుతో యామగ్ని తమేవ భాంత అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, విద్యుత్తులు ఏవి అక్కడ ప్రకాశింపు. ఇక ఆ అగ్ని సంగతి అంటే సూర్యచంద్రాదులే ప్రకాశింపబడు, ఈ అగ్ని ఎక్కడ ప్రకాశించదని వేరే చెప్పవాలి కదా. సమస్తము దాని ఆత్మను అనుసరించే ప్రకాశిస్తోంది. దాని ప్రకాశం చేతనే ఇదంతా భాషిస్తోంది. అంటే పరమాత్మ చేతనే సర్వము భాషిస్తోంది. కనుక ఆ మహాబుద్ధిని మన అల్పబుద్ధుల చేత ఎరగలేము అని భావం. గీతలో భగవానుడు చెప్పే ఓధమూలం అధశాకం అను శ్లోకానికి ఆధారమైన శ్లోకం ఈ క్రిందిది. ఊర్ధ్వమూలో అవాక్శాఖ ఏషోస్తత్థ సనాతన తదేవో శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రిత సర్వే తదు నాత్యేతి కశ్చన ఏతద్వైతత్. పైకి వేళ్ళు కిందకు కొమ్మలు వ్యాపించిన పురాతన అశ్వత్థ వృక్షమిది. ఇదే శుద్ధము, బ్రహ్మము, అమృతము అని పిలువబడుతున్నది. దీని యందు లోకములన్నీ ఆధారపడి ఉన్నవి. ఏది దీన్ని అతిక్రమింపలేదు. ఇదే ఆ ఆత్మ. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేశ్చ హృదయ స్థితాః అథ మత్స్యోమృతోద్భవ తత్ర బ్రహ్మ సమశ్రుతే. హృదయమున గల కోరికలన్నీ నశింపగా మర్త్యుడు అమర్త్యుడై ఇతటిని ఇహైవ బ్రహ్మత్వం పొందుతూ ఉన్నాడు అనునవి కఠోపనిషత్తులోనివి. కఠోపనిషత్తులకు పిదప ప్రశ్నోపనిషత్తు, మాండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు ఇవి అథర్వవేదానికి సంబంధించినవి. ప్రశ్నోపనిషత్తులో ప్రజలు దేని నుండి పుట్టుతున్నారు, వారిని రక్షిత దేవత ఎవరు, ప్రాణం ఏ విధంగా శరీరంలో ప్రవేశిస్తోంది, జాగ్రత్త స్వప్న సుషుప్తిలో యథార్థం ఏమి, ప్రాణోపాసన యొక్క ప్రయోజనం ఏమిటి, పరమాత్మకు జీవాత్మ గల సంబంధం ఏమిటి అని 6 ప్రశ్నలకు ప్రతివచనములు ఇందులో ఉండటం చేత దీనికి ప్రశ్నోపనిషత్తు అని పేరు. ముండక మనగా తలబోడి ఒకట పరమ పక్వ స్థితి నొందిన వైరాగ్యశీలు అభ్యసింపదగిన అధికారము గల ఉపనిషత్తుకు ముండకోపనిషత్తు అని పేరు. ఇది అక్షర పరబ్రహ్మం గురించి వివరిస్తుంది. నాశం లేనిది ఏదో అది అక్షరం. అక్షరమునకు అక్కరము అన్న అర్థము ఉంది. పంచాక్షరి, అష్టాక్షరి అనే పేర్లతో మంత్రాలను వ్యవహరిస్తున్నాము. వీనికి అంతయు మూలమైన అక్షరము ప్రణవము. ఓంకారము అక్షరబ్రహ్మం అనే లక్ష్యాన్ని చేరడానికి అక్షరమైన ప్రణవము విశేష సాధనము. ప్రణవో ధనుశ్చరో హ్యాత్మ బ్రహ్మత లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్నయో భవేత్. ప్రణవము ధనస్సు, బాణము ఆత్మ, లక్ష్యము. ప్రణవము ధనస్సు, బాణము ఆత్మ, లక్ష్యము బ్రహ్మ. అప్రమత్తతో ఏకాగ్ర చిత్తముతో లక్ష్యభూతమైన బ్రహ్మమును వేధింపవలను. బాణము లక్ష్యమయము అంటే లక్ష్యైకాత్మకము అవునట్లే ఆత్మ కూడా పరమాత్మమయము, అక్షర పరబ్రహ్మైకాత్మము, అక్షర పరబ్రహ్మైకాత్మకము అవుతుంది. మరొక్క సుప్రసిద్ధమైన మంత్రం ద్వాసువర్ణ సయుజా సఖయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య ప్రిఫలం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాకసీతి. 2 పక్షులు మంచి గమనము కలవి, ఒకదానికొకటి ఎడబాసి ఉండదు. జీవాత్మ, పరమాత్మ అను పేరు గలవి.
రెండును సమాన ఖ్యాతి గలవి. శరీరం అనే ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. వానిలో ఒకటి జీవుడు పుణ్యపాప ఫలమును ప్రీతితో తింటాడు, అనుభవిస్తాడు. వేరొకటి దేనిని భుజింపడు, ఊరక చూస్తూ ఉంటుంది. దేన్ని భుజింపదు, ఊరక చూస్తూ ఉంటుంది. అనగా జీవాత్మ అనే పక్షి కర్మఫలాన్ని తిన్నట్లును, పరమాత్మ అనే పక్షి కేవలము సాక్షి వల్ల ఉండినట్లును చెప్పబడింది. వీరికే బైబిల్లో యాడమ్ ఆత్మ, యాపిల్ పిప్పలం, ఈ జీవుడు అని వ్యవహారం. యాడమ్ యాపిల్ తినలేడని ఈవి మాత్రం దాన్ని తిన్నిట్లో కూడా కథ ఉన్నది. ప్రస్తుతం భారత ప్రభుత్వం వారికి లక్ష్యవాచమాన సత్యమేవ జయతే అనే వాక్యం కూడా ఈ ఉపనిషత్తులోనిదే. ముండోపనిషత్తు. సత్యమేవ జయతే నా వృతం సత్యేవ పంథా విత్తతో దేవయాన అని మంత్రం నుండి ఇది గ్రహించబడింది. పూర్ణగంభం వచ్చినప్పుడు చెప్పే మంత్రములలో ఒకటి ఈ ఉపనిషత్తులో వస్తుంది. ఇది ఆ మంత్రం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాలు యతయ శుద్ధసత్వా తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతా పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞానం చేత ఆత్మను నిశ్చయంగా తెలుసుకున్నవారు, సర్వకర్మ సన్యాసయోగం చేత విశుద్ధమైన వారు, జ్ఞానం కలవారు అందరూ దేహాన్ని పరిచయించే కాలంలో దేహము నేను అనే భావం లేక అశరీరులై బ్రహ్మాత్మైక భావము చెంది విముక్తులవుతారు అని శ్లోకం యొక్క తాత్పర్యం. వేరువేరు పేడతో ప్రవహించే నదులు నామరూపములు కోల్పోయి సముద్రంలో ఎట్లా ప్రవేశిస్తున్నావో అట్లే జ్ఞానులు నామరూప విముక్తులై పరమపురుషుడితో ఐక్యమగుతూ ఉన్నారని చెప్పే ఈ క్రింది శ్లోకం కూడా ఈ ఉపనిషత్తులోనిదే. యదా నద్య చందమానా సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్యా నామరూప విముక్త పరాత్పరం పురుష ఉపైతి దివ్యం. తరువాత మాండూక్యోపనిషత్తు, మాండూక్యమనగా కప్ప, ఒక ఉపనిషత్తుకు కప్ప ఉపనిషత్తు నేల పేరు. కప్ప ఇతర జంతువుల వల్ల అడుగులు వేసే సంచారం చేయదు. మొదటి మెట్టు నుండి 4వ మెట్టులో గెంతులు దాటిపోతుంది. ఈ ఉపనిషత్తు జాగృతి, స్వప్నం, సుషుప్తి అని 3 అవస్థలను దాటి 4వ అవస్థ అయిన తురీయానికి చేరే మార్గాన్ని చెబుతున్నది. ఓంకారో వాస్తవ చేత ఒక గంటల తురీయావస్థ చేరు మార్గం తెలుపుతోంది. కాబట్టి దీనికి మాండూక్య ఉపనిషత్తుని పేరు వచ్చిందేమో అని తోస్తుంది. ఆదివాసులు ఒక్కొక్క ప్రాణివర్గం పేరిట అభిజ్ఞానం ఉంచుకుని వేరువేరు వర్గములుగా నుండిరని, వీరిలో కప్పను చిహ్నంగా ఉంచుకున్న మాండూక్యులు అధ్యయనం చేసిన ఉపనిషత్తు కాబట్టి మాండూక్యమని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఈ ఉపనిషత్తు ఋషి మాండూక్య రూపమైన వరుణ భగవానుడని చెప్పబడుతోంది. ఉపనిషత్తులలోకెల్లా చాలా చిన్నది ఇది ఒకటే. మొత్తము 12 మంత్రాలు. కానీ ఈ ఉపనిషత్తు చాలా ప్రధానమైనదిగా ప్రసిద్ధి పొందింది. ప్రణవం యొక్క 4 పాదములను వివరించి జీవాత్మ పరమాత్మ రెండూ ఒక్కటే అని ఈ ఉపనిషత్తు నిర్ధారిస్తోంది. కడపట ప్రపంచమంతయు లయించినప్పుడు కలిగే తురీయానుభవాన్ని శివం అద్వైతం అని ఈ ఉపనిషత్తు పేర్కొంటుంది. శ్రీ శంకర భగవత్పాదులు ఆ గురువు గోవింద భగవత్పాదులు, వారి గురువు గౌడపాదాచార్యులు, వీరు మాండూక్యోపనిషత్కారిక అని ఈ ఉపనిషత్తుపై తత్వ వివరణ వ్రాశారు. దానిపై భగవత్పాదులు వారు భాష్యం ఒకటి వ్రాశారు. మాండూక్యమునకు తరువాతిది తైత్తిరీయము. ఇక్కడతోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.